జగన్ మారారంటే నమ్మారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదాభివందనం చేశారు. ఏంటి నమ్మకం కలగట్లేదా? మీరే కాదు, ఎవరికి చెప్పినా నమ్మట్లేదు. ఎందుకంటే జగన్ క్యారెక్టర్ అలాంటిది కాదు. ఎవరికి ఆయన పాదాభివందనం చేసిన దాఖలాలు లేవు. ఇప్పుడు ఇలా కాళ్ళకు దండం పెట్టారంటే ఎవరు నమ్మట్లేదు మరి. కానీ నిజం, జగన్ పాదాభివందనం చేసింది ఈ అరుదైన సన్నివేశం హైదరాబాద్లో జరిగింది. ఎన్టీవీ చైర్మన్ నరేంద్రనాథ్ చౌదరికి ఓ కుమార్తె ఉంది. ఆమె నిశ్చితార్థం ఆదివారం ఘనంగా జరిగింది. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్, ఇద్దరు ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్తో పాటు ప్రతిపక్ష నేత జగన్ కూడా ఈ నిశ్చితార్థ కార్యక్రమానికి హాజరయ్యారు. వైఎస్ ఆత్మగా పేరొందిన కేవీపీ రామచంద్రరావు కూడా ఆ సమయంలో అక్కడే ఉన్నారు. చాలాసేపు వారిద్దరూ ముచ్చటించుకున్నారు కూడా. ఇదే సమయంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పీఠాధిపతి శ్రీ శ్రీ త్రినంద చిన్నజీయర్ స్వామి ఈ వేడుకకు హాజరయ్యారు. స్వామీజీ ఎదురుకాగానే జగన్ ఒకసారిగా శిరస్సు వంచి స్వామీజీకి పాదాభివందనం చేశారు. ఆశీర్వదించిన అనంతరం స్వామీజీ జగన్కు కండువా కప్పారు. ఇదంతా అక్కడ చూస్తున్న వారికి ఆశ్చర్యంగా అనిపించింది. సాధారణంగా జగన్ ఎవరికి పాదాభివందనం చేయరు. అంతేకాదు, జగన్ ఏనాడు పార్టీ కండువా కూడా కప్పుకోలేదు. చాలా మందికి ఈ విషయం చెప్తే నమ్మరు, కానీ ఇది ముమ్మాటికి నిజం. అలాంటిది స్వామీజీ ఇచ్చిన కండువాను కప్పుకున్నారు. ఆయన ఆశీర్వచనాలు తీసుకున్నారు. జగన్ మారారు అనడానికి ఇంతకు మించిన సంకేతం ఇంకేం కావాలి? For more videos, please subscribe our channel.